దక్షయజ్ఞం. భక్తి, అహంకారం, ప్రేమ, ప్రతీకారం ఈ 4 భావాలు కలిసినప్పుడు జరిగిన ఘట్టమే దక్షయజ్ఞం. శివుని అవమానం ఎలా సృష్టిని కుదిపేసిందో, సతీదేవి త్యాగం ఎందుకు జరిగిందో, వీరభద్రుని ఉగ్రరూపం ఎలా దేవతలనే వణికిచ్చిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దక్షుడు ఎవరు? దక్షుడు ప్రజాపతి, బ్రహ్మదేవుని మానసపుత్రుడు. సృష్టి కార్యాల్లో గొప్ప పాత్ర పోషించినవాడు. కానీ తన గొప్పతనంపై అతనికి అపారమైన అహంకారం ఉంది. తన కుమార్తె సతీదేవి శివుని ప్రేమించి వివాహం చేసుకోవడాన్ని దక్షుడు అస్సలు అంగీకరించలేదు. అశుద్ధుడు, భిక్షాటన చేసేవాడు, శ్మశాన వాసి అని శివుని గురించి అపహాస్యం చేసేవాడు. సతీదేవి శివభక్తి. సతీదేవి చిన్ననాటి నుంచే శివుని పట్ల అచంచలమైన భక్తి కలిగినది. దక్షుడు ఎంత వ్యతిరేకించినా ఆమె శివునినే భర్తగా వరించింది. వివాహం జరిగింది. కానీ దక్షుడు మనసులోని ద్వేషం మాత్రం తగ్గలేదు. దక్షయజ్ఞ ఆరంభం. ఒకరోజు దక్షుడు భారీగా ఒక యజ్ఞం నిర్వహించాలని నిర్ణయించాడు. అన్ని దేవతలను ఆహ్వానించాడు. కానీ శివుడు సతీదేవిని మాత్రం పిలువలేదు. ఇది కేవలం ఆహ్వానం మరచిన విషయం కాదు, ఇది శివుడి పట్ల చేసిన ఘోర అవమానం. సతీదేవి బాధ. నారద మహర్షి ద్వారా యజ్ఞం విషయం తెలిసింది. సతీదేవి శివుడితో ఇలా అంటుంది: తండ్రి ఇంటికి వెళ్ళాలి, ఆయన కూతుర్ని ఆహ్వానం లేకపోయినా వెళ్ళటం తప్పు కాదు అని. అప్పుడు శివుడు హెచ్చరిస్తాడు: అవమానం జరిగే చోటుకి వెళ్ళటం ధర్మం కాదు సతీ అని. కానీ తండ్రి మీద ప్రేమతో సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞంలో జరిగిన అవమానం. యజ్ఞసభలో దేవతలందరూ ఉన్నారు. శివుడికి మాత్రం ఎక్కడా స్థానం లేదు. సతీదేవి అడుగుతుంది: నా భర్తకు గౌరవం ఎక్కడా అని. అప్పుడు దక్షుడు ఘోరంగా అంటాడు: నీ భర్త యజ్ఞార్హుడు కాదు అని. ఆ మాటలు విన్న సతీదేవి హృదయం చీలిపోయింది. సతీదేవి ఆత్మాహుతి. సతీదేవి సభలో నిలబడి ఇలా అంటుంది: నా తండ్రి నోటి నుంచి వచ్చిన ఆ అపవిత్రమైన మాటలు ఈ శరీరంతో ఇక నేను భరించలేను అని. ఆమె యోగాగ్నిని ప్రేరేపించి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది. యజ్ఞస్థలం మొత్తం నిశ్శబ్దమైంది. శివుని కోపం. ఈ వార్త శివునికి చేరింది. ఆ క్షణంలో కైలాసం మొత్తం కంపించింది. శివుడు తన జటలను పీకాడు. ఆ జట నుండి ఉద్భవించిన వాడే వీరభద్రుడు. ఉగ్రరూపంతో వందలాది భూతగణాలతో కలిసి వీరభద్రుడు దక్షయజ్ఞంపై దండెత్తాడు. యజ్ఞ విధ్వంసం. వీరభద్రుడు యజ్ఞాన్ని నాశనం చేశాడు. దేవతలను ఓడించాడు. ఇంద్రుని గర్వాన్ని అడిచాడు. చివరికి దక్షుని శిరచ్ఛేదం చేశాడు. దక్షుని తలను నరికేశాడు. యజ్ఞం పూర్తిగా ధ్వంసమైనది. దేవతల ప్రార్థన. దేవతలందరూ భయంతో శివుని శరణు కోరారు. ప్రభు, సృష్టి నిలవాలి,
దక్షుడిని క్షమించండి అని. శివుడు కరుణించాడు. దక్షుని పునర్జీవనం. శివుడు దక్షునికి మేకతల అమర్చి పునర్జీవనం ఇచ్చాడు. దక్షుడు అహంకారం విడిచిపెట్టి శివునికి నమస్కరించాడు. సతీ పునర్జన్మ. సతీదేవి తరువాత జన్మలో పార్వతీదేవిగా అవతరించింది. తన తపస్సుతో మళ్ళీ శివున్నే భర్తగా పొందింది. కథ సందేశం. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, అహంకారం వినాశనానికే దారితీస్తుంది. భక్తిని అవమానిస్తే ప్రకృతి కూడా క్షమించదు. శివుడు రౌద్రమే కాదు, కరుణాస్వరూపుడు కూడా. ఇలాంటి పౌరాణిక కథలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. ఓం నమః శివాయ.